నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, రాజాసాబ్ రివ్యూ ఎట్లా ఉంది అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది అని అంటున్నారు. మరి కొంతమంది అందులో ఉన్న ఒకటి మైనస్ కూడా చెప్తూ ఉన్నారు. ఏమంటారు సార్? నిన్న యాక్చువల్ గా జర్నలిస్టులకి షో చేశారు ప్రీమియర్. సో రివ్యూ చెప్పుకుందాం. రాజాసాబ్ దీని కాస్టింగ్ వచ్చి ప్రభాస్, నిధి అగర్వాల్, తర్వాత మాలవిక మోహనన్, రిద్దిక్ కుమార్, సంజయ్ దత్తు, తర్వాత జరీనా వాహెబ్, బొమన్ ఇరానీ, ఇంకా కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మారుతి డైరెక్ట్ చేశాడు, విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు పీపుల్స్ మీడియా తరఫున, తమన్ మ్యూజిక్ చేశాడు, తర్వాత కార్తిక్ పళని కెమెరా చేశాడు. కథ చెప్పాలంటే ఇది రెండు రకాలుగా చెప్పొచ్చు. ముందు ప్రభాస్ వైపు నుంచి చెప్తాను నేను. ప్రభాస్ పేరు రాజు, వాళ్ళ బామ్మతో కలిసి ఉంటాడు, గంగవ్వ. సో ఈ గంగమ్మతో కలిసి ఉంటున్నప్పుడు అతనికి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే వీళ్ళ తాత గురించి. సో వీళ్ళకి తాత బామ్మని ఎలా మోసం చేసి బామ్మ సంస్థానాన్ని అంతా కాజేసి, సంపదనంతా కాజేసి ఎలా వెళ్ళిపోయాడు అనే విషయము. గంగరాజ్ అని ఆస్థానంలో ఒక నమ్మకమైన వ్యక్తి ఉంటాడు. సో సముద్రకన్ చేశాడు. సో అతని ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడు తాతని అన్వేషిస్తూ ఆ కోటకి వెళ్తాడు. ఆ కోటకి వెళ్ళి కోటలో ట్రాప్ చేస్తాడు తాత క్యారెక్టర్. అంటే ఇతను ఎక్కడో బస్ దగ్గర ఉన్నట్టుగా ఇతనికి తెలుస్తుంది. అక్కడ నుంచి ఎత్తుకుంటూ ఒక సిఐని కలిసి అక్కడి నుంచి వెళ్తారు. కోటలో ట్రాప్ అవుతారు. అట్లో ట్రాప్ అయినప్పుడు ఆ మధ్యలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందే ఒక అమ్మాయితో, రిద్దిక్ కుమార్తో ఉంటుంది. దాని తర్వాత మాలవిక మోహన్ అండ్ నిధి అగర్వాల్ యాడ్ అవుతారు. సో ఈ క్రమంలో ఎలా చేశాడు, తాతకి తనకి మధ్య ఎలాంటి ఘర్షణ జరిగింది, అసలు తాత స్టోరీ ఏంటి, తాతకి బాంబు స్టోరీ ఏంటి. తాత పేరు కనకరాజు. సో కనకరాజు అనే ఒక మామూలు వ్యక్తి కోటను ఎలా కబలించగలిగాడు, కోటలో రాణి లాంటి గంగాదేవిని ఎలా తను పెళ్లి చేసుకోగలిగాడు, తర్వాత ఎలా మోసం చేసి వెళ్ళిపోయాడు. సో ఫైనల్ గా రాజా అలియాస్ రాజాసాబు ఎలా తన పగ తీర్చుకున్నాడు. అంటే ఒక బామ్మ కోసం మనోడు, నాయనమ్మ కోసం, నాయనమ్మకు జరిగిన అన్యాయం కోసం మనోడు బయలుదేరి ఆ అన్యాయాన్ని ప్రతీకారం తీర్చుకోవడం. ఇది సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే ఇది పాయింట్. సో అయితే ఎప్పుడైనా కూడా ఒక్కోసారి కథ సింపుల్ గా ఉండొచ్చు, కథనం కాంప్లెక్స్ గా తీసుకెళ్లొచ్చు. సో ఇది కథనంలో ఎలా వెళ్ళింది అనేది చూసుకున్నప్పుడు స్క్రీన్ ప్లేలో సత్య క్యారెక్టర్ తో స్టార్ట్ అయ్యి తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇదంతా కూడా పక్తు కమర్షియల్ ఫార్మాట్ లోనే వెళ్తుంది అనమాట. స్క్రీన్ ప్లే అంతా కూడా అంటే అన్ని హంగులు పెట్టాలి అంటే ఒక ఇంట్రొడక్షన్, ఒక సాంగ్, ఆ తర్వాత రొమాన్స్, హారరు, కామెడీ, యాక్షను, ఇలాగా అన్ని ఎలిమెంట్స్ ని అక్కడక్కడ పెట్టుకొని దీనికి రెఫరెన్స్లు కూడా మనం అన్ని సినిమాలు చెప్పొచ్చు. తంబాడు ఉంది, తర్వాత మురారి కొంత బామ్మ ఇది ఉంది. చాలా సినిమాలు గుర్తొస్తుంటాయి చూస్తున్నప్పుడు. ఇది ఇక్కడ అక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది కదా అని గుర్తొస్తుంటది. సో ఇంకా డిస్కో డాన్సర్ నుంచి కూడా ఒక పాట ఆల్రెడీ ఎత్తి పెట్టేశారు రీమిక్స్ పేరుతో. సో ఓవరాల్ గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఈ వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయడము, వీళ్ళ క్యారెక్టరైజ్ అవ్వడము. ఫస్ట్ హాఫ్ ముందు ఈ తాత క్యారెక్టర్ వచ్చి సంజయ్ దత్ చేశాడు. సో ఈ తాత క్యారెక్టర్ అక్కడ ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ప్రీ క్లైమాక్స్ వరకి దాదాపు 1 hour రొటీన్ రొడకొట్టుడు, 2-3 అయితే నిద్రపోయేది కూడా చూసాను నేను మంచి కేసీలు. సో అది బోరింగ్ గా ఉంది. అది బోరింగ్ ఎందుకంటే అక్కడ ఏం కొత్తదనం లేదు, కామెడీ వర్కౌట్ అవ్వలేదు, రొమాన్స్ కూడా రొటీన్ గా ఉన్నాయి. సో ఏది కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ప్రీ ఇంటర్వెల్ దగ్గర కనకరాజు ఆ ఫ్లాష్ బ్యాక్ అదంతా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే అతను ఒక బైరాగి ద్వారా క్షుద్ర విద్యలు ఎలా నేర్చుకున్నాడు, ఆ క్షుద్ర విద్యలు నేర్చుకుని అంటే అతనికి ఒక అవమానం జరుగుంటది. ఆ అవమానానికి ప్రతీకారంగా క్షుద్ర విద్యలు నేర్చుకుని గంగాదేవిని ఎలా
వశం చేసుకొని పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత సంపదని ఎలా దోచుకుని వెళ్ళాడు. ఈ ఎపిసోడ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చింది. నిజానికి దాని మీద ఎక్కువగా ఫస్ట్ హాఫ్ ఫోకస్ చేస్తుంటే ఇంట్రెస్టింగ్ ఉండేది. రొటీన్ కి వెళ్ళిపోయాడు. రెండోది 3 గంటల 9 నిమిషాలు ఈ సినిమాకి అనవసరం. ఇంకొక హాఫ్ అన్ అవర్ నుంచి 40 నిమిషాలు లేపే ఏమి నష్టం జరగదు. లేపేసి గాని క్రిస్ప్ గా తీసుకుంటే మంచి సినిమా ఉండేది. కథగా గాని బ్యాక్ డ్రాప్ గాని బాగా తీసుకున్నాడు మారుతి. కానీ స్క్రీన్ ప్లే లో కంప్లీట్ గా అంటే రైటర్ గా బాగా మిస్ అయ్యాడు. ఒక రకం ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. సో మేబీ అతను రైటర్స్ ని ఎవరైనా పెట్టుకోండి తెలియదు కానీ ఈ ప్రభాస్ కి పాన్ ఇండియా ఈ మధ్య అందరికి ఇదే ఇబ్బందిగా ఉంది. పాన్ ఇండియా అనేసరికి అవి పెట్టాలి ఇవి పెట్టాలని కథకి ఏమి ఇన్హరెంట్ గా ఏం కావాలి అనేది వర్క్ చేయకుండా పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సీన్లు వేసినట్టుగా మనకు కనబడుతుంది. అది కథను దృష్టిలో పెట్టుకోవాలంటే ఈ కథకి ఏం కావాలి, ఈ కథను మనం ఎలా చెప్పాలి అనేది వదిలేసి ఈ మధ్య అందరూ అదే చేస్తున్నారు. ఇది ఇక్కడ కూడా మారితే అదే దెబ్బతిన్నట్టుగా మనకు కనబడుతుంది ఫస్ట్ హాఫ్. సో ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంటర్వెల్ గొప్పగా ఏం లేదు, బట్ బ్యాడ్ గా కూడా లేదు. ఇంటర్వెల్ తర్వాత ఒక 20 నిమిషాలు మంచి కామెడీ వర్కౌట్ అయింది. తర్వాత కథ కూడా కొంతవరకు పర్వాలేదు. మళ్ళీ మధ్యలో బోర్ కొట్టింది. మళ్ళీ క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ బాగా వచ్చింది. ఇది బేసిక్ గా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇతను కోట్లకి వెళ్ళిన తర్వాత దాని మీద ఫోకస్ చేయకుండా ఈ ముగ్గురు హీరోయిన్లు పెట్టేసి వీళ్ళకి అందరికి ఇంకా టైం ఇవ్వాలి, సాంగ్లు ఇవ్వాలి. ఇది రియలిస్టిక్ గా లేదు, ఇంట్రెస్టింగ్ గా లేదు, ఏమి లేదు. తర్వాత హారర్ వర్కౌట్ అవ్వలేదు. హారర్ వర్కౌట్ అవ్వకపోతే చాలా ప్రాబ్లం. ప్రభాస్ కి సెట్ అయినట్టేనా సార్? ప్రభాస్ కి బాగుంది. ప్రభాస్ చాలా బాగా చేశాడు. ప్రభాస్ బాగున్నాడు కూడా. బట్ ప్రభాస్ కూడా కొన్ని చోట్ల ఏంది ఇలా ఉన్నాడే క్యారికేచర్ లాగా అనిపిస్తుంది. ఒక కంటిన్యూటీ లేదు. ప్రభాస్ లుక్స్ లో కూడా కంటిన్యూటీ లేదు. సో సెకండ్ హాఫ్ లో కొంతవరకు బాగానే ఉంది కానీ ఫైనల్ గా పార్ట్ బాగుంది 30 నిమిషాలు అలాగా. బట్ హారర్ వర్కౌట్ అవ్వలేదు, కామెడీ వర్కౌట్ అవ్వలేదు. కామెడియన్స్ చాలా మంది ఉన్నారు. వీటి గణేష్ ఉన్నాడు, తర్వాత ప్రభాస్ సీన్ ఉన్నాడు, సప్తగిరి ఉన్నాడు, సత్య ఉన్నాడు. వీళ్ళ కామెడీలు ఏం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ ఏదో అవ్వడం తప్ప అవ్వలేదు. సో అనీవన్ గా ఉంది స్క్రీన్ ప్లే అంతా. అంటే రొమాన్స్ అది పెద్దగా రొమాన్స్ ఏమో రొటీన్ రొమాన్స్, అందులో ఏమీ కొత్తదనం లేదు. పాటలు ఒకటి బాగా వీక్ అండి. పాటలు అసలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు పోతున్నాయో అనేది సహనా రిద్ది కుమార్ తో చేశారు. అదేం బోరింగ్ గా ఉంది. సో పాటలు ఒకటి అంటే తమన్ బాగా దెబ్బతీసాడు ఈ సినిమా అని చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా గొప్పగా అయితే లేదు. అంటే తమన్ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏమి కనబడలేదు, పర్వాలేదు అంతే. సో హారర్ వర్కౌట్ అవ్వలేదు, కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, రొమాన్స్ వర్కౌట్ అవ్వలేదు. యాక్షన్ సీక్వెన్స్ లో అవి కొంత పర్వాలేదు. విఎఫ్ఎక్స్ చాలా ఘోరంగా ఉంది. బావిలో నుంచి పెట్ల పాకి వచ్చేవి ఇవన్నీ తంబాళ్ళలో మనం చూస్తాం. తంబాళ్ళలో కూడా సేమ్ లైనే. అంటే ఒక గ్రీడీ ఫెలో చుట్టూనే తంబాడు కూడా తిరుగుతుంటది. ఇది కూడా అలాంటిదే. వీళ్ళ తాత ఒక గ్రీడీ, డబ్బు ఎంత గ్రీడ్ అంటే తన ఆస్తి అంతా కోట్ల దాచిపెట్టి తన తదనంతరం కూడా వారసులకు ఎవరికి వెళ్ళకూడదు, తనకే ఉండాలి, చనిపోయినాక కూడా తనకే ఉండాలని వీలునామా రాసేంత గ్రీడీ ఫెలో. అదంతా కొత్తగా ఉంది, బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే సంజయ్ దత్ క్యారెక్టర్ బాగుంది. సంజయ్ దత్ కూడా చాలా బాగా చేశాడు. సంజయ్ దత్ ప్రభాస్ ఈ సినిమాకు బలం అండి. మిగతా ఏం వర్కౌట్ అవ్వలేదు. సో బలహీనత రైటర్ గా మారుతి, డైరెక్టర్ గా పర్వాలేదు. రైటర్ గానే చాలా సినిమాలకి ఇదే ప్రాబ్లం. స్క్రిప్ట్ దగ్గరే తడబడతారు, మిగతా అన్ని హంగులు పెడతారు కానీ ఆత్మ అనేది లోపిస్తుంది. సో ఆ ఎమోషనల్ కనెక్ట్ లేదు. అట్లాగే బామ్మ క్యారెక్టర్ కూడా బాగుంది. ఆమె కూడా చాలా బాగా చేసింది. ఆమెకి కొంత మతిమరుపు ఉంటది, అల్జిమర్స్ లాంటిది. కానీ భర్తది మాత్రం గుర్తుపెట్టుకుంటది. ఇది మామూలుగా మెమరీ దీంట్లో ఉంటది. చాలా సినిమాల్లో కూడా మనకి మెమరీలో ఇంగ్లీష్ పేషెంట్ అనే సినిమాలో ఒక అతను కంప్లీట్ గాయపడి ఉంటాడు. అతనికి ఒకే ఒక మెమరీ గుర్తుంటది. అదేంటంటే తను లవ్ చేసిన లవ్ ట్రాక్, యుద్ధంలో గాయపడి ఉంటాడు. అలాగా చాలా సినిమాల్లో ఇలాంటివి ఉంటాయి. అలాగా ఈమెకు కూడా కనకరాజు మాత్రమే గుర్తుంటాడు. సో ఇది బేసిక్ గా అనమాట. సో ఇక పర్ఫార్మెన్స్ కు సంబంధించి ప్రభాస్ మనకి వింటేజ్ ప్రభాస్ కనబడతాడు. తన ఈజ్ ఉంది బాడీ, కామెడీ, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, ఇవన్నీ కూడా ప్రభాస్ బాగున్నాడు. లుక్స్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది. డ్యూయల్ రోల్ అయినా సార్? డ్యూయల్ ఏం లేదు.
తనే రాజసభ అవడమే. ఆ అంటే తనే అలాగ మారుతాడు అన్నమాట. ఓకే. రాజు అతను, గంగాదేవి మనవడు, ప్రతీకారం తీర్చుకోవడం అంతే. దాని తర్వాత పర్ఫార్మెన్స్ లో సంజయ్ దత్ అండి. సంజయ్ దత్ వల్లనే మీకు కొంత బాగుందన్నా కూడా కొత్తదనం ఒకటి, అతను ఆ క్యారెక్టర్ ని అంటే హిప్నాటిస్టు, పారానార్మల్ ఇవన్నీ క్షుద్ర శక్తులు నేర్చుకున్న వ్యక్తి, ఒక గ్రీడ్ ఫెలో ఎలా ఉంటాడు అదంతా బాగా చేశాడు. అక్కడ కూడా మనకు అరుంధతిలో కొంత క్యారెక్టరైజేషన్, సోను సూద్ క్యారెక్టరైజేషన్ కొంత గుర్తొస్తుంది, కానీ బాగుంది. సంజయ్ దత్ బాగా చేశాడు. మిగతా ఆయన పేరేమి మన బొమ్మన ఇరానీ సైకాటిస్ట్, అతని పేరు పద్మభూషణ్, సైకాటిస్ట్ పద్మభూషణ్ క్యారెక్టర్ బాగా చేశాడు. అట్లాగే గంగరాజు క్యారెక్టర్ కూడా మన సముద్రకాన్ని బాగా చేశాడు. అంటే వీళ్ళ చిన్నవే. ఇక హీరోయిన్లకి పెద్ద క్యారెక్టర్ లేదు, కేవలం మాలవిక మోహన్ మాత్రం కొంత నిడిగుంది, ఒక యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఉంది. మిగతా ఇద్దరు ఉన్నా ఒకటి లేకపోయినా, అంటే ఏదో పాటలు వేసుకొని పల్చటి చీరలు డ్రెస్సులు వేసుకొని ఆ కోట్లో తిరగతా, అంటే జనాలకి ఏదో మాస్ కి వీళ్ళు కొంత గ్లామర్ యాడ్ చేయాలని యాడ్ చేశారు తప్ప వాళ్ళిద్దరికి ఏం పెద్ద స్కోప్ లేదు. సో కమెడియన్స్ కూడా పెద్దగా ఏమీ లేదు. సో ఓవరాల్ గా కాస్టింగ్ సంబంధించింది మొత్తంగా మనం ప్లస్లు చెప్పుకోవాలంటే దీంట్లో మనకి ప్రభాస్, క్లైమాక్స్, తర్వాత ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్కి వెళ్ళే ఆ ట్రాక్, తర్వాత సంజయ్ దత్ క్యారెక్టరైజేషన్ గానీ, ఆయన పర్ఫార్మెన్స్ గానీ ఇంతవరకు ప్లస్లు చెప్పుకోవచ్చు. మైనస్ ఏంటంటే వీక్ నెరేషన్, బోరింగ్ లాగింగ్ సీన్స్, తర్వాత పాటలు, కామెడీ వర్కౌట్ అవ్వకపోవడం, విఎఫ్ఎక్స్ బాగాలేకపోవడం, ఇవన్నీ మైనస్లు. ఓవరాల్ గా ఇది అందరికి చాలా బాగుంది అన్న సినిమా అయితే కాదు, సో సినిమానే. నా రేటింగ్ 2.5 out of 5. 3 కూడా ఇవ్వలేదు సార్? లేదు, టీ కూడా ఇచ్చేదానికి లేదు, నిద్రపోతా ఉంటే టీ ఎక్కడ ఇస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ.